తన కోసం కాదు, తన పిల్లల కోసం రోజు బలు అర్పిస్తే, ఒకడేమో నా నిమిత్తము అబ్షాలోమును బ్రతకనీయండి అన్నాడు. ఇట్లా మన బైబిల్లో చూసుకుంటే కొంతమంది తండ్రులు వాళ్ళ పిల్లల క్షేమం కోసం వాళ్ళు ఎలాంటి పనులు చేశారో గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఏమంటే మనుషులకే తన బిడ్డల విషయంలో వాళ్ళు సుఖంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, వాళ్ళకు ప్రాణ ప్రమాదం కలగకూడదు, వాళ్ళ అన్ని విషయాల్లో నెమ్మదిగా ఉండాలని మనుషులకే మనుషుల మీద అలా ఉంటే, ఈ తండ్రుల్ని ఆ పిల్లల్ని మొత్తాన్ని కన్న తండ్రి పైన ఒకడు కూర్చొని ఉన్నాడు. ఆయనకి ఎంత తీపి ఉంటుందండి మన మీద, ఒక్కరు ఆలోచించండి. మనం దరిద్రగొట్టు జీవితాల్లో ఉండటానికి ఇష్టపడతాడా? శాపగ్రస్తమైన బ్రతుకులు బ్రతకటానికి ఇష్టపడతాడా? శపితమైన జీవిత అనుభవాల్లో ఉండటానికి ఇష్టపడతాడా?